హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ. ఈరోజు రోహన్ ఎందుకు లేడు అంటే కొంచెం హెల్త్ ఇష్యూ అయితే రోహన్కి వచ్చింది, దానివల్ల లేడు. టుమారో మ్యాచ్ నుంచి రోహన్ అయితే మళ్ళీ వీడియోస్ వచ్చేస్తాడు. అండ్ ఎస్డే మ్యాచ్ చూసుకుంటే ఎల్ఎస్జీకి అండ్ ఆర్సీబీకి మధ్య అయితే జరిగింది. ఆర్సీబీ అయితే 5 వికెట్స్ తేడాతో అయితే ఎల్ఎస్జీని అయితే ఓడిచేసింది. ఎల్ఎస్జీ నా టీమే, రోహన్ టీం ఆర్సీబీ. నిన్న గెలిచిన ఆనందంలో రోహన్ ఎగిరాడు, తర్వాత జ్వరం తెచ్చుకున్నాడు. సరే ఏం చేస్తాం, టుమారోకి రికవర్ అయ్యి వచ్చేస్తాడు రోహన్ అయితే. అండ్ ఈరోజు మ్యాచ్ చూసుకుంటే మాత్రం గైస్ అసలు ముంబైకి అండ్ పంజాబ్ గైస్ సరైన మ్యాచ్ వాంఖేడేలో అయితే జరగబోతుంది. ముంబైలో హోమ్ టీం కాబట్టి ముంబైకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ముంబై కన్నా మెయిన్ పంజాబ్ గురించి ఈరోజు మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే పంజాబ్ ప్రతి మ్యాచ్ గెలుస్తూనే వస్తుంది. ఈరోజు అయితే రోహన్ 2 మ్యాచెస్, ముంబై రోహన్దే, పంజాబ్ రోహన్దే. బట్ ఏంటంటే రోహన్ ఏం చేస్తున్నా అంటే ఈరోజు వాడి ఫేవరెట్ టీం అని ముంబై తీసుకుంటున్నాడు, అండ్ నేను పంజాబ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఈరోజు స్క్వాడ్లో చూసుకున్నా కానీ ముంబై టీంలో చూసుకుంటే రియాన్ రికల్టన్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రూథర్ఫోర్డ్ లాస్ట్ మ్యాచ్లో అయితే బాగా 70 రన్స్ అయితే కొట్టాడు. నమందీర్ వరకు అయితే బ్యాటింగ్ అయితే ఉంది వీళ్ళకి, ఎంఐ వాళ్ళకి. అండ్ బౌలింగ్లో చూసుకుంటే శాంతనర్, షాతుల్ ఠాగూర్, ట్రెంట్ బోల్ట్, మయాన్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా గైస్. ఈ మ్యాచ్లో అయితే బుమ్రా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. అండ్ ఇంకా తర్వాత చూసుకుంటే మనకి దీపక్ చహర్ కూడా ఉన్నాడు, అండ్ క్వింటన్ డికాక్ వికెట్ కీపర్ గైస్. అండ్ మన టీంలో చూసుకుంటే పంజాబ్ టీంలో ప్రియాన్స్ ఆర్యా, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేస్తున్నాడు గైస్. ప్రెప్ సిమ్రన్ సింగ్ గైస్, కూపర్ కాలనీ, నేహర్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్. మన దాంట్లో కూడా బ్యాటింగ్ అయితే సూపర్గా ఉంది గైస్. అండ్ బౌలింగ్ చూసుకుంటే గైస్ విజయ్ కుమార్, వైశాఖ్, హర్షదీప్ సింగ్ అయితే కొంచెం వైడ్లు తగ్గించుకొని వేస్తే బెటర్గా ఉంటుంది ఈరోజు. బట్ యజ్వేంద్ర చహల్ గైస్ ప్రతి మ్యాచ్లో అయితే తనైతే ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ వాళ్ళు ఈ టీంలో కూడా సూపర్గా ఉన్నారు గైస్ చెప్పాలంటే, బౌలింగ్ బ్యాటింగ్ కూడా. అండ్ ఈరోజు మెయిన్గా వాంఖేడేలో కాబట్టి ముంబైకి అయితే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ చాలామంది అయితే ఎస్టర్డే నాకు పర్సనల్గా డిఎం చేశారు, ఎలా ఉంది అంటే మీ తమ్ముడికి రిజల్ట్ ఏమొచ్చిందని. మా తమ్ముడు అయితే పాస్ అయితే అయిపోయాడు, మార్క్స్ పార్ట్ పాస్ అయితే అయిపోయాడు, ఆ విషయం అయితే చెప్తున్నాను. అండ్ రోహన్కి బాగా లేకుండా వచ్చింది, బట్ అయినా కానీ ఈరోజు వీడియో చేసేవాడే. బట్ కొంచెం మనోడు కొంచెం సెలైన్ వరకు వెళ్ళాడంట, ఏం చేస్తాం. సరే గైస్, టుమారోకి అయితే రికవర్ అయ్యి రావాలని కోరుకుందాం మనం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బట్ ఈరోజు అయితే మ్యాక్సిమం గెలిచే ఛాన్స్ పీవీకేఎస్కి అయితే ఉంది. ఎంత హోమ్ అడ్వాంటేజ్ ఉన్నా ముంబైకి పీవీకేఎస్ అనేది పీక్ ఫామ్లో ఉంది, గ్యారంటీగా వదలరు వాళ్ళైతే మ్యాచ్ని. అండ్ పీవీకేఎస్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి పీవీకేఎస్ గెలవాలని అయితే కామెంట్ చేయండి. అండ్ రోహన్ కంబ్యాక్ రేపు ఇవ్వాలని కూడా చేయండి, ఎందుకంటే మొన్నే కంబ్యాక్ ఇచ్చేసాడు రోహన్ అయితే ఆర్సీబీతో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మ్యాచ్ అనాలిసిస్ గైస్. బై.